నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం నరసాపురం గ్రామంలో 58 లక్షల రూపాయల వ్యయంతో పూర్తి చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలను కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నరసాపురం గ్రామస్తులు, కూటమి శ్రేణులు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి చాక్లెట్ గజమాలతో వినూత్నంగా అత్యంత ఘనంగా స్వాగతం పలికారు. గిరిజన అంగన్వాడీ సిబ్బంది, పిల్లలకు కూడా కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తల్లికి వందనం పథకాన్ని వర్తింపజేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్థానిక అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయానికి కృతజ్ఞతగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సమక్షంలో అంగన్వాడీ సిబ్బంది సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో పిల్లల భవిష్యత్తు కోసం అహర్నిశలు శ్రమిస్తున్న అంగన్వాడీ సిబ్బంది, పిల్లలకు కూడా తల్లికి వందనం వర్తింపచేయడం కూటమి ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని, ఈ నిర్ణయం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. నరసాపురం గ్రామంలో 58 లక్షల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులు కేవలం ప్రారంభం మాత్రమేనని, నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని మోడల్ గ్రామంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, మండల అధ్యక్షులు ఏకొల్లు పవన్ రెడ్డి, రాష్ట్ర ఎంఎస్ఎంఈ డైరెక్టర్ రావిళ్ల వీరేంద్రనాయుడు, బీసీసీఎల్ అధ్యక్షులు మారుబైన జనార్దన్ గౌడ్, పార్లమెంటు అధికార ప్రతినిధి పొన్నుబైన చెంచుకిషోర్ బాబు, జెడ్పీటీసీ వైస్ చైర్మన్ విజయమ్మ, మండల తెలుగు యువత అధ్యక్షులు కదురు చంద్రారెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు కదురు రాధాకృష్ణారెడ్డి, ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు మురళి, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మీకందరికీ తెలుసు, మనం అధికారంలోకి రాకముందు గ్రామాల్లో ఏ పనులకి నోచుకోకుండా అస్తవ్యస్తంగా ఉన్న ఆర్థిక వ్యవస్థని సరిదిద్దుకుంటూ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు సంక్షేమము, మరోవైపు అభివృద్ధి రెండు ప్రజలకి అందించాలా అనే ధ్యేయంతో ప్రభుత్వాన్ని ముందుకి తీసుకెళ్తున్నారు. 58 లక్షల పనులు ఈ నరసాపుర గ్రామానికి ఈరోజు మనం ఓపెనింగ్ చేసుకున్నాం. దానికోసమనే ఈరోజు వచ్చాను. రాబోయే రోజుల్లో మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంకా కూడా మనం ఎన్ని పనులైతే మీకు అందరికి చాలా మంది డ్రైన్లు అడిగారు, సీసీ రోడ్లు అడిగారు, అవన్నీ కూడా తప్పకుండా చేస్తాం. డ్రైన్లు ఆల్రెడీ మనము ఎస్టిమేషన్స్ వేసి ఇచ్చున్నాం 2 కిలోమీటర్ల వరకు. తప్పకుండా అతి త్వరలో మీ గ్రామంలో డ్రైన్స్ కూడా వేస్తాం. ఆ మైపాడ్ రోడ్డు మనం చేసుకోవడానికి చాలా కష్టపడవలసి వచ్చింది. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ఇందుకూరుపేట మండల ప్రజలందరి భవిష్యత్తు కోసం క్యాన్సిల్ అయిపోయిన వర్క్ ని మళ్ళీ తిరిగి ఆయన ఆర్ఎంబీ మినిస్టర్ గారు చంద్రబాబు నాయుడు గారు మీకు ఇవ్వడం ద్వారానే ఈరోజు మనం ఆ రోడ్డు ఇంతవరకు వేసుకోగలుగుతున్నాం. ఆ రోడ్డు వేసుకున్న దానివల్ల మీకు అందరికీ ఎంత ఉపయోగమే ఇప్పుడే దారిలో వచ్చేటప్పుడు మన నాయకులందరూ చెప్తూ వచ్చారు. కాబట్టి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు అందరికీ తెలుసు, ఇప్పటి వరకు మనం ఎలక్షన్ ముందు సూపర్ 6 పథకాలు చెప్పాం. అవి సూపర్ హిట్ చేసుకోవడం జరిగింది. అందరికీ అవ్వాతాతలకి 1వ తేదీ కల్లా 4,000 పెన్షన్ అని చెప్పాం. పెన్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇస్తామని చెప్పాం. ఒకసారి ఆల్రెడీ ఇచ్చాం. ఇప్పుడు రేపు 22వ తేదీ తిరిగి మళ్ళీ తల్లికి వందనం అందరి అకౌంట్లలో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి వేయబోతున్నాం. 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పాం, అవి ఇస్తున్నాం. అలాగే మహిళలకు అందరికీ ఫ్రీ బస్సు మనం ఇస్తామని చెప్పాం ఎలక్షన్లోకి రాకముందు, అలాగే ఇచ్చాం. మీరందరూ చూస్తున్నారు, ఆల్రెడీ మనకి స్కూల్ బుక్స్ వచ్చేసాయి, యూనిఫామ్స్ వచ్చాయి, మంచి భోజనం మధ్యాహ్నం పిల్లలకి ఆరోగ్యవంతమైన భోజనం ఇస్తున్నాం. ఇవన్నీ కూడా మన ప్రభుత్వం చేస్తున్న పేదవాళ్ళకి అండగా ఉండే పనులని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ ఒక ఎత్తైతే అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ప్రజలకి అండగా ఒక కుటుంబ పెద్దగా ఉంటూ మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఇప్పటి వరకు 1000 మందికి 10 కోట్ల పైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల ద్వారా అందివ్వడం జరిగింది. ఈ ఇందుకూరుపేట మండలంలో కూడా చాలా మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కుల ద్వారా సీఎం గారు అండగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. అలాగే ఈరోజు అన్నిటికన్నా ముఖ్యంగా మన అంగన్వాడీ టీచర్స్, ఆయాలు వీళ్ళు పడుతున్న ఇబ్బంది చూసి వాళ్ళకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం వచ్చే విధంగా
పనిచేశారు. అదేవిధంగా ఈరోజు వాళ్ళకి ఇంజెక్షన్ స్టౌల్ కూడా ఏమ్మా రాలేదా పైకి అంగన్వాడీలందరూ కాదో మీకు అందరికీ తెలుసు. సో మీరు దానికంతా మీరు యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ ప్రభుత్వము తల్లికి వందనం మీకు ఇవ్వలేదు, మీరు ఉద్యోగాలు చేస్తున్నారని చెప్పి. కానీ ఈరోజు మన పిల్లలకి సేవ చేసే అంగన్వాడీలు, మన మహిళలకి సేవ చేసే వీళ్ళు చాలా ముఖ్యమనే ఉద్దేశంతో, ఒకే ఒక ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీకు అందరికీ కూడా తల్లికి వందనం వచ్చే విధంగా ఇచ్చేశారు. పెద్దమ్మాయి లాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్ గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా? అవును, వాళ్ళిద్దరు నా రెండు కళ్ళతో సమానం కనుక. మరి ఇంకేం, అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్దమ్మాయి పెళ్లి చేశాం. అవునుగా, మరి అలాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం. అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దాం అంటవా? మళ్ళీ కాదు, మళ్ళీ మళ్ళీ. మా కార్యాలయం చిరునామా జిఆర్ ఆర్కేడ్, డోర్ నంబర్ 26-1-1920, ఫ్లాట్ నంబర్ 40, ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్, మినీ బైపాస్ రోడ్, గోమతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్ 8978978936. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ, విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్తు.